మీ కాలేజీలో ఉన్న ఆడపిల్లల్ని ఏమార్చి ప్రలోభపెట్టి వినకపోతే బెదిరించి భయపెట్టి అప్పటికీ లొంగకపోతే వాళ్ళకి మత్తు మందిచ్చి విదేశాలకు అమ్మేస్తున్నారనే నేరం కింద మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం. హ్యూమన్ ట్రాఫికింగ్లో మీ పేర్లు వచ్చాయి. అందుకే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మా గురించి, మా కుటుంబం గురించి, మాకున్న ఇన్స్టిట్యూట్స్ గురించి, సమాజంలో మాకున్న మంచితనం, పరువు, మర్యాదల గురించి తెలుసుకునే వచ్చారా? అన్నీ తెలుసుకునే వచ్చాం. ఏం తెలుసుకున్నారు ఎస్ఐ గారు? వీళ్ళు చేస్తున్న మంచి పనులను గుర్తించి ఎన్నో సంస్థలు వీళ్ళని నెత్తిన పెట్టుకున్నాయి. అలాంటిది మీరొచ్చి ఆడపిల్లలు, మత్తు పదార్థాలు, హ్యూమన్ ట్రాకింగ్ లాంటి పెద్ద పెద్ద ఏవేవో పదాలు వాడుతూ అరెస్ట్ చేస్తామంటున్నారు. ఒరే వాసు, అసలు ఏం జరుగుతుందిరా ఈ ఇంట్లో? నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసు రావడం ఏమిట్రా? అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. చూడండి ఎస్ఐ గారు, అర్ధరాత్రి ఇంటికొచ్చి మీ ఇష్టం వచ్చినట్టు నిందలు వేసి అరెస్ట్ చేస్తా ఉంటే కుదరదు. మీరేదైనా మాట్లాడాలి అనుకుంటే ఉదయాన్నే రండి. మా లీగల్ అడ్వైజర్స్, లాయర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడండి. దయచేసి ఎప్పుడు వెళ్ళిపోండి. అవును, మా అన్నయ్య అలాంటి వాడు కాదు. అనవసరంగా మీరు ఏదో తప్పుడు అభిప్రాయంతో వచ్చారు. దీనికి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అసలు పోలీసులు వచ్చి వీళ్లను అరెస్ట్ చేస్తామనడం ఏంటి? కొంపతీసి భ్రమరాంబ ఏమైనా ప్లాన్ చేసిందా? అదే అయ్యి ఉంటుంది. లేకపోతే వీళ్ళు ఆడపిల్లలు నమ్మేయడం ఏంటి? ఓహో, చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మీకున్న పరపతిని, లాయర్లని, డబ్బుని వాడాలనుకుంటున్నారా? మర్యాదగా స్టేషన్కి నడవండి. పెద్ద మనుషుల ముసుగులో చేసిందే వెదవ పని. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ డ్రామాలు ఆడాలని చూస్తున్నారా? మిస్టర్ ఎస్ఐ, కాస్త నోరును అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మీ నోటికొచ్చినట్టు వాగుతానంటే కుదరదు. ఈయనెవరో తెలుసా? వాసుదేవ్, గాయత్రి ఇన్స్టిట్యూషన్స్, గాయత్రి ఇండస్ట్రీస్ ఎండి. ఇలాంటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఆడపిల్లల బతుకులతో వ్యాపారాలు చేసే ఇటువంటి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడమేంటి? ముందు మర్యాదగా బయలుదేరండి, లేదంటే మా పద్ధతిలో తీసుకెళ్లాల్సి వస్తుంది. అయ్యో భగవంతుడా, ఇలాంటి మాటలు వినడానికా, ఇలాంటి నిందలు పట్టానికా నన్ను ఇంకా బ్రతికించుంచావు తండ్రి. హద్దులు దాటి మాట్లాడుతున్నారు. అసలు ఈ నేరం చేశామనటానికి మీ దగ్గర ఏం ఆధారాలున్నాయి? ఆధారాలు కావాలా? మీ ఇంట్లో ఉంటున్న అమ్మాయి మీ గురించి మొత్తం చెప్పింది. మా కావ్య చెప్పడం ఏంటి? తను ఇబ్బందుల్లో ఉంటే కాపాడి తీసుకొచ్చింది నేను, మనోహర్. మంచి మనసుతో ఆశ్రయం కల్పించింది సార్ వాళ్ళు. అవును, మీరు ఏ ఉద్దేశంతో కాపాడారో, ఈ పెద్ద మనిషి ఎందుకు ఆ అమ్మాయికి ఆశ్రయం ఇచ్చాడో అర్థమవుతూనే ఉంది. మాకు దొరికిన ఆధారాలలో ఈ కావ్య అమ్మాయి కూడా ఉంది. వాళ్ళిచ్చిన వాంగ్మూలం ప్రకారం వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేస్తున్నాం. కావ్య వాంగ్మూలం ఇవ్వడం ఏంటి? కావ్య ఇంట్లో లేదా? రోషన్, మాధవి, ఒకసారి ఇల్లంతా వెతకండి. అలాగే పెద్దమ్మ. అలాగే అక్క. అక్క, కావ్య ఇంట్లో కనపట్టలేదక్క. తను మా ప్రొటెక్షన్లో ఉంటే మీ ఇంట్లో ఎందుకుంటుంది? చేసిన డ్రామాలు చాలు. ఇక ఆ పెద్ద మనిషి ముసుగులు తీసి పదండి స్టేషన్కే. ఒక అమ్మాయి ఏదో చెప్పిందని అరెస్ట్ చేస్తారా? ఏంటమ్మా లా పాయింట్స్ లాగుతున్నావు? తన వాంగ్మూలమే కాదు, ఇంకా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. అయినా ప్రూఫ్స్ లేకుండా వస్తే
మీలాంటి తిమింగలాలు తప్పించుకుంటాయి కదా, అందుకే పెద్ద వలే తీసుకున్నాను. అది ఎలాంటిదో తెలుసా? ఆ వలలో చిక్కుకున్న తిమింగలాలే కాదు, సొర చేపైనా తప్పించుకోలేదు. ఏంటవి? కానిస్టేబుల్, ఈ వాసుదేవ్ అమ్మాయిలను విదేశాలకు ఎగుమతి చేస్తానని అగ్రిమెంట్ చేసుకున్న పేపర్, ఇందులో సైన్ కూడా అతందే ఉంది. చూడండి. మనోహర్ గారు ఈ ఫైల్లో మీ సంతకం చేయించమన్నారు సార్. ఇలాంటి సంతకాలు ఎన్నైనా ఫోర్జరీ చేయొచ్చు. అవును, మీలాంటి క్రిమినల్స్కి అలాంటివన్నీ కామనే కదా. కానీ తన మెయిల్ ఐడి నుంచి వెళ్ళిన మెయిల్ సంగతి ఏంటి? వాటికి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది కదా. కొంప తీసి ఎవరైనా హ్యాక్ చేశారు అంటారా ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్ నుండి వాసుదేవ్ అకౌంట్కి వచ్చిన అమౌంట్ స్టేట్మెంట్ ఉంది. చూస్తారా? ఆ ఛాన్స్ కూడా ఉంది కదా ఎస్ఐ గారు. మీకు మాటలతో చెప్తే అర్థం కావట్లేదు కదా. కానిస్టేబుల్ సార్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. అలాగే సార్. అయ్యో, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, బెడిలి. మీరే తొందరపడుతున్నారు. ఏమండి ఎస్ఐ గారు, ప్లీజ్ ఎస్ఐ నా గారు, మాట వినండి. నా మాట వినండి. ఎస్ఐ గారు, ఇన్స్పెక్టర్ గారు, నేను ఏ తప్పు చేయలేదు. మీరు అనవసరంగా ఎస్ఐ అరెస్ట్ గారు, చేస్తున్నారు. ప్లీజ్ మీకు దండ పెడతాను, ఆయన వదిలేయండి ప్లీజ్. అయ్యో, ఎస్ఐ గారు, వదిలేయండి. రాధా, ఏయ్! మనోహర్, నువ్వు చేస్తున్న పనికి నీ మొహం పగలగొట్టేవాణ్ణి, కానీ నీ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ నిన్ను కాపాడింది. ఏంట్రా నా మీదకే చెయ్యెత్తుతావా? నీ సంగతి ఏంటో తెలుస్తాను. పదరా, పద. ఎక్కు, జీప్ ఎక్కు. నువ్వే కంగారు పడకు, దేవకి. ఎస్ఐ గారు, నా చెప్పు వినండి, ప్లీజ్. ఎస్ఐ గారు, ప్లీజ్. ఏమండి? ప్లీజ్, అయ్యో, మా మాట వినండి. మనోహర్, ప్లీజ్. ప్లీజ్, ఎస్ఐ గారు. ప్లీజ్. దేవుడా. ఏమండి? బావగారు, బావగారు, అయ్యో, ఏంట్రా ఇదంతా? దేవకి, నువ్వేం కంగారు పడకు, దేవకి. ఏమండి? వదినా, లేమ్మా. మేడం, అరే అది కాదు సార్, నేను ఫస్ట్ చెప్పేది వినండి సార్. సార్ తీసుకురండి, తీసుకురా, రా.
పదండి. సార్ సార్ మేము అలాంటి వాళ్ళం కాదు సార్. చేసిందంతా చేసి ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూసి మేము అలాంటి వాళ్ళం కాదని కబుర్లు చెప్తున్నారా? సార్ ఒక్కసారి ఆ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయితో మాట్లాడించండి సార్. నిజానిజాలు మీకే తెలుస్తాయి కదా. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నిజానిజాలు తెలిసేదేంటి? అయినా ఇది చాలా పెద్ద కేసు. ఇలాంటి కేసుల్లో విక్టమ్స్ని ఎవరిని కలవనివ్వము. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత వాళ్ళకి అప్పచెప్తాం. కానిస్టేబుల్ సెల్ ఓపెన్ చేయి. వీళ్ళిద్దరిని లోపలేయండి. సార్ అది కాదు సార్. సార్ వినండి సార్. సార్ వెళ్ళు. అయ్యో సార్. సార్ ఆయన ఎవరో తెలుసా? ఎవరో తెలుసుకొని నడుచుకోండి. అమ్మాయిలను అక్రమ రవాణా చేసే వాళ్ళకు కూడా మర్యాద ఇవ్వాలా? కానిస్టేబుల్స్ సెల్కు తాళం వేయండి. వెళ్ళి ఒకటి చెప్పయ్యా. అలాగే సార్. ఏమండి 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 ఏంటండి ఇదంతా? దేవుడు మీ మీద ఎందుకంటే ఇంత పగబట్టాడు? తప్పు చెయ్యని మిమ్మల్ని ఇలా కటకటాలు పాలు చేశాడు. నేను మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానండి. సార్ ప్లీజ్ సార్, ఈ కుటుంబానికి సొసైటీలో మంచి పరువు మర్యాదలున్నాయి. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మీకు కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయితో ఒక్కసారి నాతో మాట్లాడించండి సార్, ప్లీజ్ సార్. ఏంటమ్మా ప్రతిసారి ఆ అమ్మాయితో మాట్లాడించమని అతను, ఇప్పుడేమో మీరు. ఆ అమ్మాయితో మాట్లాడించడం కుదరదు. ఇది ఎంత పెద్ద కేసో మీకు అర్థం కావడం లేదు. ఆధారాలన్నీ పక్కాగా ఉన్నాయి. ఇంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ని పెట్టుకొని పరువు మర్యాదలున్నాయి, కనికరించి వదిలిపెట్టండి అంటే కుదరదమ్మా. ఏదైనా ఉంటే రేపు కోర్టులో చూసుకోండి. భగవంతుడా, మేం పాపం చేసామని మాకింత శిక్ష వేస్తున్నావు. కల్లో కూడా ఎవరికి ద్రోహం తలపెట్టాలనే మాకు ఆలోచన రాదు. అలాంటిది ఇంత నీచమైన తప్పు చేశారని అయ్యో నింద వేస్తున్నారు. నేను తట్టుకోలేకపోతున్నానండి. మిమ్మల్ని నిన్ను మాట్లాడుతుంటే, మిమ్మల్ని ఇలాంటి స్థితిలో చూస్తుంటే నాకెందుకు చావు రాలేదు అనిపిస్తుందండి. నా వల్ల కావడం లేదు. మేడం, మీరు అలాంటి మాటలు మాట్లాడకండి మేడం. సార్కి మనోహర్కి ఏం కాదు, నేను ఏం కానివ్వను. ఎలాగైనా సార్ వాళ్ళని బయటికి తీసుకొస్తాను మేడం, మీరు భయపడకండి. మేడం, మీరు ఇంటికి వెళ్ళండి మేడం. దీని వెనుక ఎవరెవరున్నారో, ఎవరి కుట్ర ఉందో నాకు తెలుసు. ఇదేంటి కుట్ర ఎవరు చేశారో తెలుసు అంటుంది? అంటే ఎవరు చేశారో నిజంగానే తెలుసా, లేదంటే
ఎప్పట్లాగే భ్రమరాంబ మేడం చేయించింది అనుకుంటుందా? ఈ రాధ వాలకం చూస్తుంటే ఇది భ్రమరాంబ మేడం చేయించింది అని పసిగట్టేసినట్టుంది. మేడం, రాత్రిపూట ఆడవాళ్ళు ఇక్కడ ఉండకూడదు. ఇప్పుడు వెళ్ళి ఉదయాన్నే రండి. అలాగే మేడం, ఎలాగైనా సరే సార్ని మనోహర్ని బయటికి తీసుకొస్తాను. మీరింటికి వెళ్ళండి మేడం. ఏమండి? రాధా, ఎక్కడికి? ఈ సమస్యల్ని సృష్టించిన వాళ్ళ దగ్గరికి. జాగ్రత్త రాధా. సమస్యను సృష్టించిన వాళ్ళ దగ్గరకు వెళ్తున్నాను అంది అంటే ఖచ్చితంగా ఈ రాధ భ్రమరాంబ దగ్గరికే వెళ్ళుంటుంది. వెంటనే ఫోన్ చేసి భ్రమరాంబని అలర్ట్ చేయాలి. అయ్యో, త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయండి మేడం. ఆ రాధేమో తుఫాన్లా మీ ఇంటికే వస్తుంది. ఛే, ఇప్పుడేమో ఫోన్ తీయదు. తర్వాత నాకు ముందే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని అరుస్తుంది. హలో, ఎవరు? హలో మేడం, నేను సత్యని. ఏంటి సత్య ఈ టైంలో ఫోన్ చేసావు? ఏంటి విషయం? మళ్ళీ ఏం కొంపలు మునిగే? నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయి మేడం. కాకపోతే ఈసారి మన కొంపలు కాదు, ఆ దేవకి కొంప మునిగింది. ఏం జరిగిందో కాస్త అర్థమయ్యేటట్టు చెప్తావా? మిస్టర్ వాసుదేవ్, యు ఆర్ అండర్ అరెస్ట్. వాళ్ళకి మత్తు మందిచ్చి విదేశాలకు అమ్మేస్తున్నారనే నేరం కింద మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం. మీ ఇంట్లో ఉంటున్న అమ్మాయి మీ గురించి మొత్తం చెప్పింది. ఇది జరిగింది మేడం. హలో హలో మేడం, ఈసారి మీరు వేసిన ప్లాన్ నాకు చెప్పకపోయారు కానీ అద్భుతంగా వర్కౌట్ చేశారు మేడం. సూపర్ సూపర్ మేడం మీరు. ఈసారి మీ ఎగ్జిక్యూషన్ ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు మేడం. డైరెక్ట్ గా వెళ్ళి టార్గెట్ ని రీచ్ అయ్యింది. అసలు ఇప్పుడు మీరు వీళ్ళ పరిస్థితి చూడాలి మేడం. ఇల్లు వదిలేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. సెల్ లోపల వాసుదేవ్ మనోహర్లు బిక్క మొహం వేసుకుని ఉంటే బయట దేవకి ఏడుపు మొహంతో ఉంది. ఆ రాధేమో ఇది మీ ప్లానే అని పసిగట్టి మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది. అందరికీ ఒకేసారి బుర్ర తిరిగేలా సూపర్ గా ప్లాన్ చేశారు మేడం. హలో మేడం, ఆ రాధ మీ ఇంటికే వస్తుంది అని చెప్పడానికే నేను ఫోన్ చేశాను. మీరు జాగ్రత్తగా ఉండండి మేడం, ఈ పాటికి వచ్చే ఉంటుందేమో. భ్రమరాంబా, ఏ భ్రమరాంబా! తను వచ్చినట్టుంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బయటికి రా భ్రమరాంబా! భ్రమరాంబా!
మనిషివేనా? నీ పగ తీర్చుకోవటానికి ఎంతకైనా తెగిస్తావా? నీకు మనసు మనసాక్షి అంటూ లేవా? ఆడదానివేనా అసలు? వాళ్ళ స్కూల్లో ఉండే పిల్లలని తన సొంత బిడ్డలాగా చూసుకుంటున్న సార్ మీద నీచమైన నింద పడేలా చేస్తావా? మహాసాధ్వి లాంటి దేవకి మేడంకి మనశ్శాంతిని దూరం చేసి ఏ తప్పు చేయని దంపతులిద్దరూ ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో తెలుసా? కొడుకు మీద తప్పుడు నింద పడిందన్న బెంగతో ఒక ముసలి ప్రాణం ఎంత తల్లడిల్లుతుందో ఆలోచించావా? ఆడపిల్లలని దేవతలా చూసుకునే ఇంట్లో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ తప్పుగా చిత్రీకరిస్తావా? ఛీ! ఇంత నీచంగా ఆలోచించటానికి నీకు మనసు ఎలా వచ్చింది? అబ్బా, నొప్పి తన దాకా వస్తే కాని అది ఎంత నొప్పిగా ఉంటుందో తెలియదన్నమాట. అరెరరే, ఈ సమయంలో పాపం ఆ దేవకి పక్కన ఉండి తన దుఃఖాన్ని చూడలేకపోతున్నానే. ఆ కటకటాల వెనక వాసు ఎలా ఉన్నాడు? జైల్లో మర్యాదలకేమీ లోటు చేయడం లేదు కదా. అయినా అత్తారింట్లోనైనా మర్యాదలు తగ్గుతాయేమో కానీ పోలీస్ స్టేషన్లో మర్యాదలకి కొదవే ఉండదు. అసలు దేవకి ఎంత బాధపడుతుంది? ఇంత 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 బాధపడుతుందా? అసలు కావ్య ఉమెన్ ట్రాఫికింగ్ లో ఎలా ఇరుక్కుంది? ఎప్పుడు బయటికి వెళ్ళని కావ్య బయటికి వెళ్ళి వాళ్ళకి ఎలా దొరికింది? రోషన్, కావ్య నీతో ఫ్రెండ్లీగా క్లోజ్ గా ఉంటుంది కదా? అవునక్క. తను ఎలా ఉండేది? ఏం మాట్లాడేది?